ఈరోజు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శంకుస్థాపనకి విచ్చేసిన పెద్దలు మన ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు, మరి అట్లనే ఎమ్మెల్యే నాగరాజు గారు, మురళీ నాయక్ గారు, మరి రామచందర్ నాయక్ గారు, పెద్దలు సిరిసిల్ల రాజయ్య గారు, మరి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, ఎర్రబల్లి స్వర్ణ గారు, లక్ష్మీనారాయణ గారు, సాంబయ్య గారు, అనిల్ గారు, తదుపరి పెద్దలందరికీ, మరి మా అత్తమ్మ మామయ్యకి, ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా వేదిక ముందున్న పాలకుర్తి కుటుంబ సభ్యులందరికీ, ఇంకా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన 5 ఏళ్ల నుంచి నడుస్తుంది. మా పెళ్ళి 2018లో అయింది, 2018లో. అప్పటికే ఈ ఆలోచన ఉంది మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి. అప్పటి నుంచి కొద్దిగా భూమి సేకరించుకుంటూ వస్తున్నారు. మరి ఇది ఎందుకు చేయాలని అనుకున్నారంటే ఇందాక మా మామయ్య చెప్పిండ్రు, కాబట్టి నేను పొడిగించకుండా కొంచెం చెప్తా. ఏమన్నారు, కష్టపడి ఇక్కడ మా మామయ్య కష్టపడి చదువుకొని అమెరికాకి వెళ్ళిండ్రు. మరి అంతే కష్టం మా అత్తమ్మ కూడా అక్కడ పడి ఈ సంసారాన్ని ఇంత పెద్దగా చేసి ఇంత పైకి ఎదగడానికి కారణం ఇద్దరు కలిసి పైకి ఎదిగిండ్రు. వాళ్ళు పడ్డ కష్టాలు చిన్నప్పుడు, మా అత్తమ్మకి చిన్నప్పుడు నాన్నగారు చనిపోవడం జరిగింది, మరి అట్లనే మా మామయ్యకు కూడా నాన్నగారు చనిపోవడం జరిగింది. మరి వాళ్ళు పడ్డ కష్టాలు ఇంకెవ్వరు పడద్దు అన్న ఆలోచనతో అందరికంటే మనం చేయలేము, కనీసం మన ప్రాంతంలో ఎంతమందికి వీలైతే అంతమందికి మన వంతు సహాయం మనం చేయాలన్న ఆలోచనతో వాళ్ళు, అప్పుడు నేను పుట్టలేదు అనుకోండి, కానీ అప్పుడే ఎప్పుడో 30 ఏళ్ళ కిందనో 35 ఏళ్ళ కిందనో వాళ్ళు అభివృద్ధి పనులు పెట్టడం మొదలుపెట్టిండ్రు. మరి అదే విధంగా ఇప్పటికీ కూడా చేస్తున్నారు. మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది చాలామంది చదువుకుంటున్నారు, కాకపోతే స్కిల్ అనేది ఉండట్లేదు, కొన్ని చోట్ల అది వెనుక పడిపోతుంది. దాని ద్వారా మరి ఉద్యోగాలు రావడం కూడా కష్టమవుతుంది. అందుకని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం జరుగుతుంది, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీయడానికి. చదువనే కాదు, బ్యూటిషియన్ కోర్సులు అయినా కానివ్వండి, ప్లంబింగ్ అయినా, లేకపోతే ఇంకేదైనా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కోర్సులు ఉన్నాయి, చేనేత పనులు, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. దీని ద్వారా ఎంతోమంది యువకులు వాళ్ళ స్కిల్ని పెంచుకొని దాని ద్వారా ఉద్యోగాలు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా చిన్న వాళ్ళ సొంత వ్యాపారాలు కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ స్కిల్స్ డెవలప్ చేసుకొని. ముఖ్యంగా నేను ప్రచారంలో తిరిగిన సమయంలో మొదట రాజకీయాలంటే అంత పెద్దగా అవగాహన నాకు కూడా లేదు, కాకపోతే ఈ ప్రచార సమయంలో ఎంతో నేర్చుకోవడం జరిగింది. మరి ఎవరైనా కానీ ఒక్కటే అడిగినరు, వేరేవి అడిగినరు, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఏం అడిగినరు అంటే, ఒక చోట కూర్చొని తింటుంటే కొంతమంది పెద్దమ్మలు అవ్వలు వచ్చి అన్నారు కదా, మాకు ఒకరిద్దరికి ఆడిడ ఏమైనా ఫంక్షన్ వస్తుందేమో కానీ అది కాదు, మాకు కావాల్సింది బిడ్డ, మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలని అడిగినరు. దాన్నే ముందుకు తీసుకెళ్తూ ప్రచారంలో కూడా ప్రతి సమయంలో నేను చెప్పిన, ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఇల్లంతా బాగుపడుతుంది, కాబట్టి మొదట ఉద్యోగాలు తెప్పించడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను నేను చెప్పిన. మరి మా అత్తమ్మ మామయ్య దీనికి సహకరిస్తారని నేను అనుకుంటున్నా రాబోయే రోజులలో కూడా. ఎందుకంటే ఇందాక మన పెద్దలు కూడా చెప్పిండ్రు, మొత్తం అందరికీ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలంటే అది కుదరదు, అది మనకు కూడా తెలుసు. కాబట్టి మన నియోజకవర్గంలో అయినా ఇంకెక్కడ ఏ నియోజకవర్గాల్లో అన్న వాళ్ళ సొంత నియోజకవర్గ ప్రజలు ఎంతో కొంత కృషి చేయాలి. ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడమో, లేకపోతే చిన్న వ్యాపారాలు పెట్టడమో, ఇంకేమైనా పెట్టడం వల్లనో చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. మరి కాంగ్రెస్ పార్టీ అంటారా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏర్పడ్డ 2 రోజుల్లోనే రెండింటిని అమలు పరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటి, మహిళలు అందరూ కూడా ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారు. మహిళలు ఉన్నారు అక్కడ, ప్రయాణిస్తున్నారా లేరా అక్క? ప్రయాణిస్తున్నారు, చేతులు లేపుతున్నారు, సంతోషంగా ప్రయాణిస్తున్నారు. మరి నా చెల్లెళ్ళు కూడా చాలామంది కాలేజీలకి స్కూళ్ళకి పోవాలంటే బస్సు ఖర్చుల భారం వాళ్ళ తల్లిదండ్రుల పైన పడకుండా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు, కాలేజీలకైనా స్కూళ్ళకైనా, వాళ్ళందరిపై నుంచి కూడా ఈ భారం తగ్గింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఎక్కడ పోయినా చెప్తున్నారు, మేము మంచిగా బస్సులలో ప్రయాణిస్తున్నాము మా కాలేజ్కైనా స్కూల్కైనా అని. మరి అట్లనే ఆరోగ్యశ్రీది కూడా అమలు పరవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రాబోయే రోజులలో
మిగతా ఏమేం గ్యారెంటీలు అవుతున్నాయో అవన్నీ కూడా సమయం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా అమలు పరుస్తుంది. ఈరోజు మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే, అందులో దాచిపెట్టేది ఏం లేదు. ఏం చేసి ఇచ్చిండ్రు మనకి, ఎట్లా తీసుకుండ్రు మన రాష్ట్రాన్ని, ఎట్లా ఇచ్చిండ్రు మన చేతికి. బంగారు తెలంగాణ అన్నారు, బంగారం అంతా పట్టుకపోయి తెలంగాణను మనకిచ్చిండ్రు, అప్పుల తెలంగాణను మనకిచ్చిండ్రు. మరి కొంచెం సమయం పడుతుంది కదా, అయినా కానీ ప్రజలు ఎవ్వరు ఇబ్బంది పడొద్దని చెప్పి మన కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి అట్లనే మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి అధిష్టానము అందరూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగద్దని చెప్పి ఈ పథకాలన్నింటినీ కూడా అప్పులున్నా కానీ అమలు పరవడం జరిగింది రెండింటిని, మిగతావి కూడా అదే ఇదిలో జరుగుతాయి. అట్లనే మరి మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏమేం పనులు అయితే మేము చేస్తామని చెప్పినామో అవన్నీ కూడా నేను ఎక్కడైనా చెప్తున్నా, ఇదే ముందో వెనుకనో కానీ పనులు అయితే అవుతాయి తప్పకుండా. ఆ నమ్మకం మీరు ఉంచండి. మీ బిడ్డలాగా నన్ను గెలిపించిండ్రు, మరి ఆ బిడ్డ మీకు మాట ఇచ్చింది కదా, మాట తప్పదు, అన్ని పనులు కూడా అవుతాయి. థ్యాంక్ యూ మరి అవకాశం ఇచ్చినందుకు. మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఎంతోమందికి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయినా, మన శ్రీకాంత్ అన్న, విజయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మాతోటి మొదటికెళ్ళి ఉన్నారు, ఇక్కడ రాకముందుకెళ్ళి కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.